ఏఐసీసీ పలు రాష్ట్రాలకు నూతన ఇన్ఛార్జీలను నియమించింది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షిని నియమించారు. రాహుల్ గాంధీ టీంలో మీనాక్షి నటరాజన్ కీలకంగా ఉన్నారు. ఏఐసీసీ పలు రాష్ట్రాలకు నూతన ఇన్ఛార్జీలను నియమించింది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షిని నియమించారు. రాహుల్ గాంధీ టీంలో మీనాక్షి నటరాజన్ కీలకంగా ఉన్నారు. ఏఐసీసీ పలు రాష్ట్రాలకు నూతన ఇన్ఛార్జీలను నియమించింది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షిని నియమించారు. రాహుల్ గాంధీ టీంలో మీనాక్షి నటరాజన్ కీలకంగా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్వప్న, ఈ రోజు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పలు రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా కూడా నియమించారు. దానిలో ప్రత్యేకంగా మన తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమించారు. మీనాక్షి నటరాజన్ నేపథ్యం చూసుకుంటే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని బిర్లా గ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పూర్తి చేశారు. ఆమె దేవి అహల్య విశ్వవిద్యాలయం నుండి అలాగే ఇండోర్ మధ్యప్రదేశ్ లో తన చదువును పూర్తి చేసింది. తర్వాత ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె మొదటగా కూడా 1999 నుంచి 2002 వరకు ఎన్ఏసీఐ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అలాగే 2008లో రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యదర్శిగా కూడా ఆమె ఎంపికయ్యారు. ఇంకా 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆమెను మధ్యప్రదేశ్ లోని మత్సౌర్ నుండి పోటీ చేయడానికి ఎంపిక చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె 1971 నుండి గెలుస్తున్న బీజేపీ ప్రత్యర్థి లక్ష్మీనారాయణ పాండేను దాదాపు 30,000 ఓట్ల పైగా తేడాతో ఓడించారు. ఆమె ప్రదేశ్ ఎన్నికల అనే నినాదాన్ని అప్పట్లో ఆమె బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇవి ప్రదేశ్ లో జరిగే మన ప్రాంతంలో జరిగే ఎన్నికలంటూ కూడా ఆమె అప్పుడు ప్రచారంలో హోరెత్తించారు. సో ఈ నేపథ్యంలో ఆమె దాదాపు 30,000 ఓట్ల పైచిలుగా కూడా ఆమె గెలుపొందారు. అయితే ఆమె నిత్యం కూడా ఆమె ప్రత్యేకంగా ఆమె ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. జనరల్ గా వచ్చే ప్రజా ఫిర్యాదులు అలాగే న్యాయ కమిటీ మహిళా సాధికారిక కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. సేమ్ అదే 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరోసారి మధ్యప్రదేశ్ లోని మౌన్సర్ నియోజకవర్గం నుండి బీజేపీకి చెందిన సుధీర్ గుప్తా చేతిలో అదే 30,000 కంటే ఓట్ల ఎక్కువ తేడాతో కూడా ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రైమరీ ద్వారా ఆమె ఏకాభిప్రాయ అభివృద్ధిగా కూడా ఎదిగారు. అయితే ప్రైమరీలో కూడా రిగ్గింగ్ జరిగిందంటూ కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సో ప్రస్తుతము ఆమె పలు వివాదాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ర్యాలీలో ఒకానొక సమయంలో ఆమె పార్టీ ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ ఆమెను వేదిక పైన పరిచయం చేస్తూ సౌటాకా టంచ్మాల్ అంటూ కూడా అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. దిగ్విజయ్ సింగ్ పైన దేశవ్యాప్తంగా వాళ్ళ ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే సౌటాకా టంచ్మాల్ అంటే స్వచ్ఛమైన వ్యక్తిత్వము లేదా మచ్చలేని వ్యక్తిత్వం అని, కాకపోతే ఒక స్త్రీని సంబోధిస్తూ అలా దిగ్విజయ్ సింగ్ మాట్లాడడం కూడా అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. సో ప్రస్తుతము ఆమెని ఇక్కడ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కూడా ఆమెను నియమించారు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం దీపాదాస్ మున్షిని మనం చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. సో ప్రస్తుతము ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ ని కూడా కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ నియమించారు. స్వప్న, థ్యాంక్ యూ శ్రీచరణ్.